యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఈ ప్రత్యేక ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఎవరికి వాళ్ళు చదువుకోండి. చదవమని చెప్పలా, ఎవరికి వాళ్ళు చదువుకోండి అని చెప్పా. ఇప్పుడు నేను చదువుతున్నాను, వినండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఈ ప్రార్థనలో చాలామంది తల్లులు ఈ ప్రార్థనకు వచ్చారు. ఈ వాక్యాన్ని మీరు చదివినప్పుడు మీకు అనిపించవచ్చు, మేము మా పిల్లల్ని ఎందుకు మర్చిపోతాం, మేము మా పిల్లల్ని ఎందుకు విడిచిపెడతాం అని ఈ వాక్యాన్ని మీరు చదివినప్పుడు మీకు కూడా సందేహం రావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటది, వారైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు తల్లి పిల్లల్ని మర్చిపోదు కదా. ఆకలేస్తే అన్నం పెడుతుంది, బాధ కలిగితే దగ్గరికి చేరదీసి ఆదరిస్తుంది, సంతోషం లేకపోతే సంతోషకరమైన మాటలు చెప్పి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, వాళ్ళ జీవితంలో ఉత్సాహం లేకపోతే ఉత్తేజం కలుగు చేసే మాటలు చెప్తుంది. కొన్ని సందర్భాలలో తండ్రి పిల్లల్ని తిడుతూ ఉన్నా కొడుతూ ఉన్నా ఆమె అడ్డుపడి ఆమె దెబ్బలు తిని పిల్లల్ని సేవ్ చేసిన సందర్భాలు కనబడుతూ ఉంటాయి, మనందరికి తెలిసిన విషయమే. కానీ దేవుని యొక్క వాక్యం అంటది, తల్లి తన బిడ్డను మరిచిపోతుందట. వారైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు. అది బాగా వర్షాకాలం, నదులన్నీ నీళ్ల చేత నింపబడిపోయి పరుగులు తీస్తున్నాయి. ఈ వర్షాకాలం సందర్భంలో ఒక తల్లి తన బిడ్డని 3 సంవత్సరాలు వయసున్నటువంటి ఆడపిల్లని తీసుకొని నదికి వెళ్ళింది. బట్టలు ఉతుక్కుందామని నదికి వెళ్ళింది. పిల్లని గట్టు మీద కూర్చోబెట్టి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఆడుకోవటానికి బొమ్మ ఇచ్చి ఆ బిడ్డకి ఎదురుగా అక్కడ మెట్లుంటే మెట్ల దగ్గర బట్టలు ఉతుకుతా ఉంది తల్లి. ఈ 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్ల తల్లిని చూస్తూ బిస్కెట్ తింటా ఆడుకుంటా ఉంది. సంతోషంగా ఆడుకుంటా ఉంది తల్లిని చూస్తూ. ఈలోపు ఆ నీళ్ల ఒరవడిలో నది బాగా ప్రవహిస్తుంది కదా, ఈ ప్రవాహంలో ఈమెకి బట్టలు ఉతుక్కునే ఆమెకి పనస పండు వాసన కమ్మగా వచ్చిందట. ఏ వాసన చెప్పరా?
పనస పండు వాసన కమ్మగా వచ్చింది. ఎక్కడ పనస పండు అని అటంతా తేరి చూస్తే నీళ్లలో, ఆ నదిలో పనస పండ్లు కొట్టుకొని వస్తున్నాయట. ఎక్కడో పైన వర్షాలు పడినట్టున్నాయి. ఈ కొట్టుకొని వస్తుంటే ఈమె దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పనస పండు మీదకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పనస పండు మీదకి వెళ్ళిందో బట్టలు ఉతికే మనిషి బట్టలు ఉతకటం మానేసి నిదానంగా నీళ్ళలోకి పేకల్లోతు దాకెళ్ళి ఆ పనస పండును ఒక దాన్ని పట్టుకొని అమ్మయ్య దొరికిందిలే అని చెప్పి జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకుని వచ్చి చూస్తే గట్టు మీద కూర్చున్నబెట్టిన పిల్ల లేదు. ఏమైపోయింది పిల్ల అని పాప 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 అని అటు ఇటు పరిగెడుతుంది. చూస్తే ఆ పాప నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతుంది. కేకలు పెట్టిన ప్రయోజనం, నీళ్లు ఉరవాడి పరిగెడులు తెస్తున్నాయి నీళ్లు. అయ్యో నేను ఒక బిడ్డని ఒడ్డును కూర్చోబెట్టేనే, నీళ్లు ఉరవడి ఎక్కువగా ఉంది కదా అని ఈమె ఆలోచించలా. మనసంతా పనసపండు మీదకి వెళ్ళింది. పనసపండు ఎంత భాగ్యం, మార్కెట్లో కొనుక్కోవచ్చుగా. పిల్ల విలువ ఎక్కువ, మన పనసపండు విలువ ఎక్కువ. ఏం చెప్పరు? మీరు చెప్పండి, మీ తల్లులు అందరూ ఉన్నారు కదా. అమ్మాయి 3 సంవత్సరాల వయసు అమ్మాయి, పాప విలువ ఎక్కువ, పనసపండు విలువ ఎక్కువ? పాప విలువ ఎక్కువ కదా. ఈ మనిషికి భయం కూడా లేకుండా నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా. అమ్మ ఎదురుగా ఉన్నంతసేపు ఆడుకుంటా ఉంది. అమ్మ నీళ్ళలోకి దిగటం మొదలెడితే అమ్మ నీళ్ళలోకి వెళ్తుందని పిల్ల కూడా నిదానంగా తప్పటడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చి అమ్మతో కూడా నీళ్ళలోకి దిగింది. పనసపండు తెచ్చి ఒడ్డును పెట్టి కేకలు పెట్టిన ప్రయోజనం లేకుండా అయిపోయింది. నేత్రానందం, నేత్రాశ, శత్రు నేత్రాశను చూపించి, నేత్రానందాన్ని చూపించి మనిషి జీవితానికి విలువ లేకుండా చేసేస్తాడు సాతానుగాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారైనా మరుచుదురేమో గాని. చెప్పండి, తల్లి మర్చిపోతుందా లేదా? వాక్యం కరెక్ట్గానే ఉందిగా. మర్చిపోదు, కొన్ని సందర్భాలు మర్చిపోతుంది. పనస పండు మీద ఉన్న శ్రద్ధ పిల్ల మీద లేకుండా వెళ్ళిపోయింది ఏమి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, వారైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిన్ను మరిచిపోయేవాడిని కాదు. మరువక నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ప్రభు మరిచిపోను అంటున్నాడు. మనల్ని ఏ విషయాల్లో మరిచిపోడు, ఏ సందర్భాలలో మనల్ని మరిచిపోకుండా మన జీవితానికి క్షేమాన్ని ఇస్తాడు. 1-2 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. మొదటి మాట, పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించాలి. 9వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతారు. చదువమ్మా. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు, నా పూర్ణ హృదయముతో నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, నా పూర్ణ మనసుతో నేను దేవునిని ఆరాధిస్తున్నాను, నా పక్షంగా చేసిన ఘనమైన కార్యక్రమాన్ని నేను వివరిస్తాను అంటాడు. దేవుడు ఏ కార్యాలు చేస్తే ఈయన దేవుని స్తుతిస్తాను అంటున్నాడు? మరువక విడువక అద్భుత కార్యాలు చేసే ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తే ఇతను స్తుతిస్తానంటున్నాడు?
ఎటువంటి కార్యాలు చేసి ఇతడు ఆరాధిస్తానని సెలవిస్తున్నాడు. 3వ చరణాన్ని చదువుతారు. మానిటర్స్ రావట్లేదు. మానిటర్స్ చదువు చూడండి. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు నేను నిన్ను మరువను అని వాగ్దానం చేస్తున్నటువంటి వాడు చెప్తున్నాడు, నీవు పూర్ణ హృదయముతో నన్ను ఆరాధించే వ్యక్తివిగా ఉండాలి, మహిమపరిచే వ్యక్తివిగా ఉండాలి అని అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడట. ఒకవేళ ఇక్కడ మనకు కనబడకపోయినా ప్రభు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నటువంటి ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీ పక్షంగా నేను వ్యాజ్యమాడుతాను. దేవునికి మనం అవకాశాన్ని ఇవ్వాలి. న్యాయము చేకూరుస్తాను అంటాడు. సింహాసనాసీనుడివై న్యాయను బట్టి తీర్పు తీర్చుచున్నావు అంటాడు. ప్రియులారా, ఒకవేళ కొన్ని సందర్భాలలో మనంతట మనం శత ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళామేమో, దేవునికి మనం అవకాశాన్ని ఇస్తే, దేవునికి మనం చోటిస్తే, ప్రభు మన పక్షంగా సింహాసనాసీనుడుగా కూర్చొని న్యాయాన్ని సమకూర్చడానికి సమర్థుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాన్ని సమకూర్చడానికి సమర్థుడు. ప్రతి నెల మన ప్రార్థనా మందిరాల్లో వాగ్దాన సందేశ కూటాలు జరుగుతాయి కదా, 1వ తేదీ. అట్లాగా నేనుంటున్న చోట కూడా ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థన, ఇది వాగ్దాన సందేశ కూడిక జరుగుతూ ఉంది. 7 సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నారట కుటుంబ సభ్యులు. కానీ వాళ్ళ జీవితంలో అద్భుతం అనేది జరగట్లేదు, ఆశ్చర్య కార్యాలు అనేది జరగట్లేదు. ఆ రోజున ప్రభువిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేసుకున్నారట. ప్రభువా, నేను నిన్ను మరువను అని వాగ్దానం చేస్తున్నా. 7 సంవత్సరాలుగా మేము పడుతున్నటువంటి బాధలో నుండి మాకు విడుదల కావాలి. ఇంతకు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి అని అంటే, వీళ్ళకి ఒక 5 ఎకరాల పొలం ఉంది. వీళ్ళకి సేద్యం చేసి పంటను వేసి చక్కగా పంట కూర్చుకొని ధాన్యం అంతటిని లారీలకెత్తి తీసుకొని వెళ్ళే సమయానికి బంధువులందరూ వచ్చి పడతారట. ఒకసారి వచ్చి వీళ్ళని బెదిరించి ఆ 5 ఎకరాల్లో వచ్చిన పంటను వీళ్ళు తీసుకెళ్ళి అమ్ముకొని తింటున్నారట. వీళ్ళు అడుగుతున్నారట, కష్టార్జితం మాది కదా, మేము శ్రమపడ్డం మా కష్టార్జితం కదా, మా సొత్తంతా మీరు తీసుకెళ్ళిపోతున్నారు ఏమిటి అని అంటే, వాళ్ళు అంటారట, ఒరే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ కోపం వస్తుందా? మీ యేసు ప్రభు ఇదే చెప్పాడా? మీ చర్చిలో ఇదే చెప్పారా కోపపడమని? ఏంటి, సొమ్ము ఇళ్ళదే అనుభవించదు వాళ్ళు. మరలా ఏమో లేనిపోయిన మాటలు ఏంటంటే, మీ పాస్టర్ గారు ఎట్టగా చెప్పాడా? మీ సంఘంలో ఇదే నేర్పిస్తున్నారా? మీ దేవుడు ఇదే చెప్పాడా? కోప్పడతారా అని ఇట్లాంటి మాటలన్నీ అని స్వర్గంత ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఆ రోజున వాగ్దానాన్ని ఎత్తి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ప్రభువా, నీవు ఎలాగైనా మా జీవితంలో కార్యం చేయాలి. 7 సంవత్సరాలుగా ఇదే భయంకరమైన పరిస్థితి. నేను నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నావు కదా, ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్పు జరిగించబడాలి. నీవు ఏం చేస్తావో తెలీదు. నేను ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళేసరికి అద్భుతం జరగాలని దేవుడి దగ్గర కూర్చున్నాను. ఆయన సింహాసనం మీద కూర్చొని వ్యాజ్యమాడేవాడు గనుక, మన పక్షంగా మరొక న్యాయాన్ని చేకూర్చేవాడు గనుక వీళ్ళు ప్రార్థన విన్నాడు. 7 గంటల సమయంలో ప్రార్థన చేసుకున్నారు. 11 అయ్యేసరికి ఇంటికి వెళితే ఇంటి ముందు జనం ఉన్నారట, ఫుల్గా జనం ఉన్నారట. ఏంటని చూస్తే చుట్టాలందరూ వచ్చి ఉన్నారు అక్కడ.
అందరు కాళ్ళ మీద పడిపోయారంట మొత్తం చుట్టాలంతా. ఏమిటనంటే 7 గంటలప్పుడు వీళ్ళు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే 7 గంటల నుండి ఒకటే వాళ్ళ చెవుల్లో ధ్వని అంట, ఎక్కడున్నా కానీ ధ్వని అంట, ఇదిగో ఎన్ని సంవత్సరాలుగా నా బిడ్డలకు ఎవరు లేరు అనుకున్నారు కదా మీరు, నేను వాళ్ళ పక్షంగా వ్యాజ్యం ఆడుతున్నాను. ఈ 7 సంవత్సరాలుగా మీరు దోచుకున్నదంతా తీసుకుని వెళ్ళి ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో ఒక ఫీజు మాడిపోద్దని చెప్పాడట దేవుడు. దడపుట్టిపోయి ప్రతి వాడికి ఎంతెంత దూరాల్లో ఉన్నా కానీ మొత్తం అడావుడుగా దాచిపెట్టిన సొమ్మంతా మూటలు కట్టి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి, నీకు ఒక దండం, మీ పాస్టర్ గారికి ఒక దండం, మీ చర్చికి ఒక దండం, మీ దేవుడికి ఒక దండం, ఇక మీదటి మీ జోలుకు రామని చెప్పేసి వదిలిపెట్టి దండం పెట్టి వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనకి ఎవరు లేరని మనం అనుకోవచ్చు. లోకం మనల్ని దూషించి అవమానపరిచినట్లుగా మాట్లాడవచ్చు. నీవు నిజముగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ పక్షంగా వ్యాజ్యం ఆడగలిగిన ప్రభు ఉన్నారే, మరొక అద్భుత కార్యాన్ని చేస్తానని చెప్పే ప్రభు ఉన్నారే, ఆయన ఊహకు మించిన ఘన కార్యాలు చేయటం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు బాగా తెలిసినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అదేంటంటే నేను చెప్తాను వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో ఉన్న మాట, అడుగుడి, చెప్పండి, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఎవరు అడుగుతున్నారండి? సీటీ మొక్క రాసి పాస్టర్ గారి చేతిలో పెట్టి ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి వెళ్ళిపోతున్నారు అడ్రస్ లేకుండా. దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసి నా సమస్యకు పరిష్కారం కావాలని దేవుని దగ్గర విలపించగలిగేవాడు తక్కువగా కనబడుతున్నాడు. యోహాను శుభవర్తమానంలో ఇంకొక మాట ఉంటుంది, మీకు ఏది ఇష్టమో అది అడగండి మీకు ఇవ్వబడుతుంది అని. మరొక చోట యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి అని. దేవుణ్ణి అడగాలి, ఇష్టమైన దాన్ని అడగాలి, సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగాలి ప్రభువుని. మనం దేవుని అడగకపోతే దేవుడు ఏమీ చేయడు. ఎన్ని సంవత్సరాల నుండి వచ్చి మౌనంగా ఉండి దేవుడు నాకు కార్యాలు చేయట్లేదు అనుకుని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. దేవుని పాదాల దగ్గర నీవు చేరి ప్రార్థన చేస్తే మరొక అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తానని సెలవిస్తున్న ప్రభువు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండి నీ పక్షంగా న్యాయం చేకూరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పొలం సమస్య అయినా కావచ్చు, సరిహద్దుల సమస్యలైనా, ఇంటి సమస్యలైనా, పిల్లల సమస్యలైనా, వ్యాపార వ్యవసాయ సమస్యలైనా, పాడి పంటల సమస్యలైనా, ఉద్యోగాల సమస్యలైనా, వివాహాలు గురించినటువంటి ఇబ్బందులైనా ఏదైనా కావచ్చు, దేవుని పాదాల దగ్గర నీవు చేరి వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయగలిగితే, ఈ నెలలో ఇక్కడ వాగ్దానం ఏంటి? సంఘంలో సంఘస్థులు చెప్పండి చూద్దాం. ఈ నెలలో బలారాధనప్పుడు వాగ్దానం చెప్పాడు కదా పాస్టర్ గారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని, ఇది వాగ్దానం. ఇది ఈ వాగ్దానాన్ని బట్టి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ వాగ్దానపు క్రియ నీ జీవితంలో నెరవేర్పు జరిగించబడాలి. వాగ్దానం అంటే సంవత్సరానికి ఒకసారి చీటీ ఇచ్చేది అది కాదు. ఈ వాక్కు నా పట్ల నెరవేర్పు జరగాలి, నా కుటుంబ పక్షంగా నెరవేర్పు జరగాలి. ఎందరో జీవితాలలో అద్భుతాలు చేస్తున్నావు కదా, నా జీవితంలో ఎందుకు చేయవని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే సింహాసనం మీద కూర్చున్న ప్రభుని పక్షంగా వ్యాజ్యమాడి శత్రువుని వెళ్ళగొడతాడు, అడ్డుగా ఉన్న ఆటంకాలను తొలగిస్తాడు, విరోధులందరిని అణగగొడతాడు, నీ జీవితంలో ఒక మహత్తరమైన కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడట. నీవు దేవునికి అవకాశం ఇచ్చేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. ప్రభువుకు అవకాశం ఇవ్వకపోతే
ఆయనకి నీవు అవకాశాన్ని ఇవ్వకపోతే ఆయన నీ జీవితంలో మేలు చేయలేడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8, 9 వాక్యాలు చదువుతారు. అమ్మా చదువమ్మా ఒకసారి. ఆలోచన లేక వ్యాజ్యం ఆడటానికి, గొడవలు ఆడుకోవడానికి వెళ్ళొద్దు. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి ఇప్పుడు నేను దాని వివరణ మీకు చెప్తాను. ఆలోచన లేకుండా ఎవరితో గొడవలకు వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఆలోచన లేకుండా ఎవరితో గొడవలకు వెళ్ళొద్దు. ఉదాహరణకు చెప్తాను, మీరేమనుకోబాకండి. ఇదిగో అక్క ఉంది, వాక్యం చదివి అక్క. అదిగో పక్కన అదిగో ఆ తల్లి ఉంది, వీళ్ళిద్దరున్నారు. ఇప్పుడు ఈ అక్క అంటే ఆ అమ్మకి పడదు అనుకోండి. ఆ అమ్మ అంటే ఈ అక్కకు పడదు అనుకోండి, పడదు. ఇప్పుడు వాళ్ళిద్దరు వ్యాజ్యం ఆడుకోకూడదట, వాళ్ళిద్దరు గొడవాడుకోకూడదు. వాళ్ళిద్దరూ దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఎవరికి వాళ్ళు మోకరించి ప్రభువుకి మనం అప్పగించాలట. అలా అప్పగించుకోకపోతే దేవుడు మన పక్షంగా వ్యాజ్యం ఆడడు, మనకు మనమే పోరాడుకుంటూ ఉంటాం. చివరికి అదేమవుతుందంటే ఈ అక్క గుట్టు ఆమె బయట పెడుతుంది, ఆ తల్లి గుట్టు ఈ అక్క బయట పెడతా ఉంటుంది. నీ సంగతి తెలీదా, నీ సంగతి తెలీదా, నీ సంగతి తెలీదా, నీ సంగతి తెలీదా అని. ఇది అదే ఆ వాక్యంలో అదే మాట. ఒక్కరి చరిత్రలో ఒకరు బయట పెట్టుకునే పరిస్థితి వస్తుంది అంటాడు. అందుకని అంటాడు, నీకు ఏదైనా సమస్య ఉంటే తిన్నగా మందిరంలోకి వచ్చి బలిపీఠం దగ్గర మోకరించి ప్రభుతో నీ సమస్యను అంతా చెప్తే, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, వ్యాజ్యాలు ఉన్నాయే, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే అన్నిటిని తీసివేసి మిమ్మల్ని సమాధానపరిచి ఐక్యపరిచి ప్రభువులో బలపడి స్థిరపడేటట్లుగా ఆయన చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవటం కోసం చెప్పా, ఏమనుకోబాకండి. మీరు ఏమనుకోరనే చెప్పాను, నేను అర్థమవటం కోసం చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యాజ్యం ఆడటానికి వెళ్ళొద్దు. యేసయ్య సన్నిధిలో నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రార్థన ఆలకించువాడైనటువంటి దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. 119వ కీర్తన 154వ చరణాన్ని చదువుతారు. 119వ కీర్తన 154వ చరణం. దేవా, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచించుము. దేవా, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించండి, నేను బ్రతకాలి. దేవుని సన్నిధిలో మనలను మనం ప్రభువుకు అప్పగించుకుంటే మన వ్యాజ్యములన్నింటిలో నుండి దేవుడు విడిపించి మన పక్షంగా యుద్ధం చేసి మన పక్షంగా ఉండి ఆయన గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. ఫిలిస్తీయులు అందరూ కూడా ఒకసారి, ఫిలిస్తీయులు దండు ఒకసారి ఇశ్రాయేలీలు దండులో కేకలు వినబడుతున్నాయట. జయము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం అని ఆర్భాటంగా కేకలు వేస్తున్నారట. శత్రువులు గుండెలంతా కలవరం మొదలైపోయింది. ఏమిట్రా, నిన్నటి వరకు మౌనంగా ఉన్నవాళ్ళు, నిన్నటి వరకు భయముతో అల్లాడిపోతున్న వాళ్ళు,
నిన్నటి వరకు కలవరం చెందుతున్న వాళ్ళు ఈ రోజున కేకలు పెట్టి ఆర్భటించి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అంటున్నారు. ఏమిటి ఈ సందడికి కారణం ఏమిటి? ఒకరిని పంపించారు, ఒరే ఆ సందడి ఏంటో చూసిరమ్మని. వాడు వెళ్ళొచ్చి చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ దేవుడు ఉన్నాడే, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆయన వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అదిగో దేవుని నిబంధన మందసం వాళ్ళ మధ్యలోనికి వచ్చింది. దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలోనికి వచ్చింది. ఇంకా మన జీవితంలో సంతోషం ఉండదు. అన్యులు చెప్తున్నారు వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు, ఇక మనకు నెమ్మది ఉండదు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సన్నిధి మనతో ఉండాలి. దేవుని సన్నిధి మన సంఘంలో ఉండాలి. దేవుని సన్నిధి మీ కుటుంబాలలో ఉండాలి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ దైవ ప్రసన్నత నిలిచి ఉండాలి. ఎందుకనంటే ఆయన నిన్ను మరవలేదు గనుక నిన్ను బట్టి నీ ప్రాంతం, నీవు నివసిస్తున్న ప్రాంతం, నీవు నివసిస్తున్న చోటు, లేక నీ కుటుంబం ఏమవ్వాలంటే ఆశీర్వాదకరంగా భద్రతను పొందేటటువంటి కుటుంబంగా మార్చబడాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అందుకని నేను అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోవట్లేదు. మరొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించడానికి సమర్థుడుగా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ వ్యాజ్యములు ఏదైనా ఉంటే అది తిన్నగా వచ్చి ఎవరితో చెప్పాలి? చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఎవరితో చెప్పాలి? మనుషులతో ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోకూడదు. తిన్నగా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మన గుండెలలో ఉన్నటువంటి బాధ అంతటిని ప్రభుతో చెప్తే ఆయన మన బాధలన్నిటిని విని మనల్ని మరువక మన పక్షంగా వ్యాజ్యమాడి న్యాయాన్ని చేకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం, మరువక మహాదుర్గమై ఉంటాడు. మరువక మహాదుర్గమై ఉంటాడు. 9వ కీర్తన 9వ చరణాన్ని చదువుతారు. 9వ కీర్తన 9వ చరణం. ఎవరైతే నలిగిపోయారో నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో ఆపదన్నా నలిగిపోయినా ఆ స్థితిగతులలో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను నీకు మహాదుర్గమై ఉంటాను. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో నీవు నలిగిపోతున్నావో ప్రియులారా, నిన్ను సృజించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నిన్ను కనినటువంటి ప్రభువుని నీవు మరిచిపోకూడదు. ఎందుకనంటే నీవు ప్రభువుని మరిచిపోయావంటే ఆపదలో చిక్కుబడుతున్నావు అని అర్థం. నీవు ప్రభువుని మరిచిపోకుండా నీవు ఏ స్థితిలో నీవు నలిగిపోతున్నావో, ఏ స్థితిలో నీవు బాధను అనుభవిస్తున్నావో ఆ బాధనంతటిని ప్రభువు దగ్గర నీవు చెప్పుకోవాలి. దావీదు మహారాజు ఒక రోజున తనతో ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఒక ఊరికి. ఆ ఊరిలో యుద్ధం జరిగింది, బాగా జరిగింది. దేవుడు వీళ్ళకి జై జీవితాన్ని ఇస్తే ఈ జై జీవితాన్ని గూర్చిన వార్త ఇంటి దగ్గర ఉన్న భార్యకి, పిల్లలకి, అందరికి చెప్పుకోవాలని సంతోషంతో వస్తున్నారు. వాళ్ళు సంతోషంతో వస్తున్నారు. ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు వేసుకున్న గుడారాలు అగ్నితో కాలిపోతా ఉన్నాయి. ఒకవైపున సంతోషం, ఈ సంతోషం ఇంటి వాళ్ళతో చెప్పుకొని సంబరపడదాం అనుకునేసరికి మధ్యలో దుఃఖం. గుడారాలన్నీ అగ్నితో కాల్చబడిపోతున్నాయి. వారి కుటుంబ సభ్యులందరూ శత్రువులు దోచుకొని పట్టుకొని వెళ్ళిపోయారు. దావీదు ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తున్నాడట. బిక్కరగా దేవుడి దగ్గర విలపిస్తున్నాడు, రోధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏడుస్తున్నటువంటి దావీదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూచాడు. ఎందుకంటే సైన్యం వచ్చారు, తనతో పాటు తనతో ఉన్న వాళ్ళందరూ వచ్చారు.
వీళ్ళందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వెనక్కి తిరిగి చూస్తే అందరు రాళ్ళు తీసుకొని ఉన్నారట దావీదు మీదకి. నీతో రాబట్టే కదా మా కుటుంబాలని శత్రువుల చేతిలో పట్టబడ్డాయి. అందరు రాళ్ళు తీసుకుని దావీదు మీదకి లేచారట. ఒకవైపున సంతోషం, ఒకవైపున దుఃఖం. ఉన్నవాళ్ళు, అయిన వాళ్ళు, తన వెంట ఉన్నవాళ్ళు ఉన్నారనే ఆదరణ లేనటువంటి నిరాధార పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అలసిపోలేదట. నేను మనుషుల ముఖాన్ని ఎందుకు చూడాలి, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు కదా, నన్ను అభిషక్తునిగా చేసింది నా ప్రభువు కదా, ఎంతటి ఆధిక్యతనిచ్చింది నా ప్రభు కదా, నా ప్రభు కొరకు నేను ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు అని దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఇలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో నలిగిపోతున్న గత 2 సంవత్సరాలుగా మనకు తెలిసిన వాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, మన వెంట ఉన్నవాళ్ళు, మనతో బాగా మాట్లాడిన వాళ్ళు అందరూ చూస్తుండగానే కనుమరుగైపోయిన పరిస్థితులు, భయంతో కలవరం చెంది, భీతి చెంది అల్లలాడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా మనమందరం సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది గనుక, ఆయన నిన్ను మరిచిపోలేదు గనుక మనమంతా సజీవులుగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మన మీద మనల్ని గూర్చిన ఉద్దేశం ఏదో ఒకటి ఉంది. చనిపోయిన వాళ్ళని బట్టి వాళ్ళు ఏదో పాపాత్ములు, లేదో పాపంలో ఉన్న వాళ్ళని కాదని అర్థం. నీ పట్ల, నా పట్ల ఏదో ఒక నిర్ణయం ఉంది. నీ ద్వారా, నా ద్వారా దేవునికి ఏదో ఒక అవసరం ఉంది. అందుకని ప్రభు మనలందరినీ నిలవబెట్టి ఉన్నాడు. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా చెరలో ఉంటే, నీ బంధుమిత్రాదులు ఎవరైనా చెరలో ఉంటే, అన్నదమ్ములైనా అక్కచెల్లులైనా, నీకు తెలిసిన స్నేహితులైన ఎవరైనా సాతాను బంధకాలలో బంధించబడి ఉంటే, వారి నిమిత్తం ప్రార్థన చేయటం కొరకే ప్రభు నిన్ను సజీవులుగా నిలవబెట్టి ఉన్నాడు. ఇంకా నిన్ను మరిచిపోలేదు కదా. నశించిపోతున్న వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. వారి గుడారాలు తగలబడిపోతూ ఉన్నాయి. గుడారం అంటే ఆత్మీయ అర్థం. పౌలు గారు చెప్తారు, నీ దేహము దేవుని ఆలయమైన ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. నీ హృదయము దేవుని ఆలయం. ఎంతో మంది ఆలయాలు, ఎంతో మంది హృదయాలు సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు జీవితంలో ప్రభువుని విడిచిపెట్టి లోకం వైపు, లోకపు క్రియల వైపు పరుగులు తీసేస్తున్నారు. ఏ ఆత్మ నశించిపోతుందో ఆ ఆత్మ కొరకు నీవు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంచబడింది. ప్రియులారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎంతో మంది నశించిపోతున్నారు. వారి నిమిత్తం నీవు ప్రార్థించగలిగితే నీకు మహాదుర్గమై నిలిచిన ప్రభు నీ వారిని కూడా రక్షించి గొప్ప కార్యాన్ని, ఊహగమించిన మహత్తరమైనటువంటి కార్యాన్ని జరిగించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లోనే మరొక సందర్భం ఏంటంటే, మనష్షేను గురించి రాయబడింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతారు. అతడు ఎక్కడున్నప్పుడు? చెప్పండి, అందరు చెప్పండి. శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడట. అసలు ఇతను శ్రమలోకి ఎందుకు వెళ్ళాడు? శ్రమలోకి వెళ్ళవలసిన అవసరత ఏమొచ్చింది? వీళ్ళ నాన్నగారు ఎవరో, వీళ్ళ అమ్మ ఎవరో,
వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరో ఏమై ఉన్నారో ప్రియులారా, వీళ్ళ నాన్న దేశాన్ని పరిశుద్ధపరిచినటువంటి ఒక గొప్ప యోధుడు. దేశంలో ఎక్కడ అన్య ఆచారాలు, అన్యుల పద్ధతులు, అన్యుల విధానాలు లేకుండా సమస్త కీడంతటిని తొలగించి దేశాన్ని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు వీళ్ళ నాన్నగారు. ప్రజలందరినీ సన్మార్గంలో నడిపిస్తూ మార్గం, సత్యము, జీవమైనటువంటి దేవుని మార్గాన్ని గురించి బోధింపచేస్తూ నడిపించబడినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారి కాలం అయిన తర్వాత ఇతడు పాలకుడయ్యాడు. వాళ్ళ నాన్న దేశానికి ఎంత మేలు చేశాడో వీడంత కీడు చేయటం స్టార్ట్ చేశాడు. వాళ్ళ నాన్న అపవిత్రత అంతటి పారదోలితే ఇతను అపవిత్రతనంతటి తీసుకొచ్చి ఊర్లో పెడుతున్నాడు. వాళ్ళ నాన్న దేశంలో ప్రజలకి మంచి మాటలు బోధింపచేస్తూ వస్తే ఇతను చెడు క్రియలన్నిటిని బోధింపచేసి ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, అపవిత్రత వైపు ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవుడు దృష్టికి ఇతడు చెడు నడతను నడిచాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నీ తల్లిదండ్రులు నిన్ను సన్మార్గంలో నడిపించి ఉండవచ్చు. మరి నీవు ఇప్పుడు ఆ మార్గంలోనే ఉన్నావా, లేక మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? చాలామందిని నేను అడిగాను, ఏంటండి ప్రార్థనకు రావట్లేదు, ఆదివారం ప్రార్థనకు రావట్లేదు ఏంటి, శనివారం ప్రార్థనకు రావట్లేదు ఏంటి, బుధవారం ప్రార్థనకు రావట్లేదు ఏంటనంటే, కరోనాగా పాస్టర్ గారు, కరోనా వచ్చిందిగా, దేశమంతా కరోనా వచ్చి అందరూ చచ్చిపోతూ ఉంటే కరోనాలో చర్చి కట్టరమ్మంటారు అన్నారు. నేను అన్నాను, కరోనా వచ్చింది కదా, మన పెళ్ళికి వచ్చావుగా, మన పెళ్ళికి వచ్చి మాసు కూడా లేదు మూతికి, పెళ్ళికి వచ్చావు, అడావుడు పెళ్లిలో తిరిగావు, జనాల పక్కన కూర్చొని శుభ్రంగా తిని అందరికి షేక్ హ్యాండ్లు ఇచ్చి అందరిని పలకరించుకొని మాయా బాయా అని అందరిని పలకరించుకొని పెళ్లిలో అడావుడు చేసావుగా, అప్పుడు లేదా కరోనా? మొన్న ఇల్లు ఓపెనింగ్కి వచ్చావుగా, 3 అంతస్తుల పైకి కిందకి ఎక్కి దిగి అందరితో కలిసి మాట్లాడుకుని శుభ్రంగా అందరూ కూర్చొని నువ్వు వాళ్ళకు ముద్దలు కలిపి పెడుతుంటే వాళ్ళు నీకు ముద్దలు కలిపి పెడుతుంటే ఎంత ఆనందం, అప్పుడు కరోనా లేదా? ఈ రోజున ఎంతోమంది జీవితం, విశ్వాసుల యొక్క జీవితం ఎలా మారిపోయిందంటే ప్రియులారా, దేశమంతా తిరగడానికి కరోనా లేదు కానీ ప్రార్థనకు రావడానికి కరోనా అడ్డం వచ్చింది. సాతానుగాడు ఎంత భ్రమ పెట్టేస్తున్నాడంటే అంత భ్రమ పెట్టేస్తున్నాడు. ప్రియులారా, విశ్వాస జీవితాన్ని నువ్వు మరిచిపోకూడదు. నీవు ఎందుకు చెడు కార్యక్రమాల వైపు పరుగులు తీయగలుగుతున్నావు? ఎందుకు దేవుడు నీ ప్రార్థన వినట్లేదు? ఎందుకు నీ జీవితానికి నెమ్మది కలగట్లేదు, సంతోషం కలగట్లేదు? ఒకప్పుడు వాక్యం చదివేవాళ్ళు, ఒక కుటుంబకులను అడిగాను, వాక్యం చదువుతున్నారు ప్రతిరోజు అని అంటే, చూస్తున్నాగా అన్నారు. చూసేదేంటి అని అన్నాను. టీవీలో వస్తుందిగా వాక్యాలు, మనోళ్ళు లైవ్లో కూడా చెప్తున్నారుగా, వాక్యాలు వింటున్నాగా, టీవీలో అన్ని ఛానల్లో కూడా చక్కగా వాక్యాలు వస్తున్నాయిగా, వాక్యాలు వింటున్నాము. వింటే కాదండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. వింటే కాదు, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, కుటుంబాలుగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయండి. మన జీవితంలో దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలంటే, ఆయన నిన్ను మరిచిపోకుండా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని నువ్వు పరిశోధించి అది ఉందా లేదా అని పరిశోధించి చదివి దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయటానికి మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ఎందుకని నా కుటుంబంలో సమస్యలు, ఎందుకని నా కుటుంబంలో ఇబ్బందులు, నేను దేవుని ద్వారా ఎందుకు ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాను, నువ్వు దేవుని దగ్గర చేరి ప్రార్థన చేస్తే ప్రియులారా, నీ జీవితంలో అద్భుతమైన మేలు ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇతను శ్రమలోకి వెళ్ళవలసి వచ్చింది అని అంటే, మీరు చదువుతారు అక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం చదవండి.
5వ వాక్యం. ప్రియులారా, మీరు గమనించినప్పుడు ఇతని జీవితంలో ప్రవేశించిన చెడు క్రియలో ఏదైతే చేయకూడదో ఆ కార్యక్రమాన్ని చేయటం ప్రారంభిస్తున్నాడు. ఏదైతే చేయకూడదో ఆ క్రియను చేయటం ప్రారంభిస్తున్నాడు. పిల్లల్ని తీసుకెళ్ళిన అగ్నిగుండాలు దాటిస్తున్నాడట. ఒకప్పుడు శరీరంలో బలహీనత వస్తే, అనారోగ్యం వస్తే పరుగున దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అనారోగ్యం వస్తే అంతరం ఎవరేస్తున్నాడో అక్కడికి పోయి అంతరం తెచ్చుకొని కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది బయట ఉన్న వాళ్ళలో కాదు, విశ్వాసంలోనే. సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, చిల్లంగితనం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, బోధ వైద్యుల దగ్గరికి వెళుతున్నారు, సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు. ప్రార్థన మీద నమ్మకత్వం లేదు. నేను ఒక చోట వ్యాపారం ప్రారంభించాం పాస్టర్ గారు, చాలా కాలమైంది. ఒకసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి, మా వ్యాపారంలో మీరు అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మేము ఆశీర్వదించబడతామని సీనియర్ విశ్వాస, సంఘంలో చాలా సీనియర్ విశ్వాస, 15 ఏళ్ల నుండి హోసన్న విశ్వాస ఆయన పిలిస్తే, ఈయన సీనియర్ విశ్వాస కదా 15 ఏళ్ల నుండి అని చెప్పి ఆ వ్యాపారం చేసే చోటుకి వెళ్ళాను ప్రార్థన చేయడానికని. వెళితే అక్కడ అక్కడ ఆయన డబ్బులు తీసుకున్న దగ్గర అక్కడ ఒక బొమ్మ ఉంది. అక్కడ బొమ్మ, ఆ బొమ్మకి తలకాయ ఎంత ఉంది, పొట్ట ఎంత ఉంది, ఆ బొమ్మను పెట్టుకొని ఉన్నాడు, 4 పువ్వులు వేస్తున్నాడు అక్కడ. ఏంటి బ్రదరు అని అన్నా. దిష్టి తగలకుండా పాస్టర్ గారు అన్నాడు. ఏ విశ్వాసి ఈయన? మాట్లాడరు. విశ్వాస పిశాచ? 15 సంవత్సరాలను హోసన్న పునాది, యేసు రక్తం చేత కడగబడిన వాడిని అంటాడు. కానీ యేసు రక్తము మీద జయమున్న సంగతి మరిచిపోయి బొమ్మ మీద పెట్టుకున్నాడు నమ్మకత్వాన్ని. ఇంకొక ఆయనేమో తాయిత గట్టి పెట్టున్నాడు, 2 మిరపకాయలు, ఎండు మిరపకాయలు గట్టి ఉన్నాడు అక్కడ. విశ్వాసే. అన్యులు చేస్తున్నారంటే అనుకోవచ్చు, తిన్నగా నిదానంగా లోక సంబంధమైన క్రియలను విశ్వాసుల కుటుంబాల్లోకి ప్రవేశించేశాయి. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, దేవుని దృష్టికి చెడు నడతను నడుచుచు ప్రవర్తిస్తూ నీవు నడిపించబడితే దేవుడు నిన్ను మరిచిపోయే పరిస్థితి ఏర్పరచబడుతుంది. ఎందుకు దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో కలగట్లేదు? ఎందుకు దైవికమైనటువంటి సంతోషం నీకు కలగట్లేదనంటే, ఇదిగో ఇలాంటి చీకటి క్రియలన్నీ నీ జీవితంలో ప్రవేశిస్తున్నందువలన. ప్రియులారా, పునాది వేయాలంటే ఎన్ని రాళ్ళు పెట్టాలి పాస్టర్ గారు? 3 రాళ్ళ, 4 రాళ్ళ, 7 రాళ్ళ, 10 రాళ్ళ, 12 రాళ్ళ? నవధాన్యాలు వేద్దామా? ఎన్ని రకాల ధాన్యాలు వేయాలి అడుగుతున్నారు విశ్వాసులు ఈ రోజున. ప్రార్థనాపూర్వకంగా చేద్దామని అంటే దానికి ఇష్టపడట్లేదు. ఇవన్నీ వేయాలండి, చేస్తేనే బాగుంటుందండి, అది మొలకెత్తితే ఆశీర్వాదం బాగున్నట్టంట అని. నిజమండి, మొలకెత్తిచ్చారు. నాకు తెలుసు ఒక ఇల్లు మొలకెత్తిచ్చారు, 10 ఏళ్ళైంది, ఇప్పుడు కట్టగా ఉంది. కట్టలేదు. కారణం ఏంటంటే యేసయ్య మీద ఉండవలసిన నమ్మకం నవధాన్యాల మీద ఉన్నందువలన ఆశీర్వాదం లేకుండా ఉంది. ఈ రోజున మీ జీవితంలో దేని నిమిత్తం, దేని కొరకు ప్రాకులాడుతున్నారు? వివాహాలు చేయాలంటే ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఇది సరైన ముహూర్తమా కాదా, రావు కాలమా, పోయే కాలమా, వచ్చే కాలమా, ఏ కాలం అని చెప్పి చూసుకొని అన్ని ముహూర్తాలు చూసుకొని వారు దిగుతున్నారు. విశ్వాసులే. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నీవు ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏమిటి?
ఎందుకు నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నావు? ఎందుకని నువ్వు సంతోషాన్ని దేవుని ద్వారా అనుభవించలేకపోతున్నావు అని అంటే, ఇదిగో శత్రువు యొక్క క్రియలు నీలోనికి జొరబడుతున్నందువలన. దేవుడు చెప్పి 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 చివరికి ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పగించేశాడట ఆయన్ని. గొలుసులతో కట్టి ఊర్లంతా ఊరేగిస్తున్నారు మనిషిని. ఊరంతా ఊరేగిస్తున్నారు గొలుసులతో కట్టేసి. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, ప్రభువా, నీ దృష్టికి నేను చెడు నడతను నడిచి అపవిత్రమైనటువంటి జీవితాన్ని నేను జీవించి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను, ఘనతని నేను కోల్పోయాను. నాకు ఇచ్చినటువంటి ఒక విలువని నేను కోల్పోయాను. ప్రియులారా, సంఘములో దేవుడు నీకు ఇచ్చిన ప్రాధాన్యతను మీరు కాపాడుకోండి. దేవుడు మీకు ఏ స్థానాన్ని ఇచ్చాడో సంఘంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుడు నీకు ఏ ప్రాధాన్యత ఇచ్చాడో దానిని కాపాడుకోండి. నేను ఏ విధమైన స్థితిలో ప్రభు నడిపిస్తున్నాడో ఆ స్థితిని కాపాడుకుని ప్రభు నామని స్తుతించి కీర్తించి మహిమపరచడం ప్రారంభించాలి. కొంతమందికేమో పాస్టర్ గారు బాటలు నేనే పట్టుకోవాలి అని ఉంటుంది. కొంతమందికి ఎవరికన్నా ఇస్తాడు బాధపడిపోతాడు, ఒకటే బాధపడిపోతుంటాడు. బాటలు ఎంత భాగ్యం చెప్పు. బాటలు మోస్తేనే కాదు పరిచర్య, బ్యాగు మోస్తేనే కాదు పరిచర్య. దేవుడు నీకు విశ్వాస జీవితంలో నీకు ఇచ్చినటువంటి ఘనత ఏంటో గుర్తించి దానిని బట్టి నువ్వు ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. దేవా, ఈ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావా తండ్రి, ఈ గొప్ప ఘనత నాకు ఇచ్చావా తండ్రి, నీకు స్తోత్రం అని ప్రభువు నామాన్ని స్తుతించాలి. ఎంత పెద్ద దేవుని మందిరం ప్రభు ఇచ్చాడు కదా. ఈ మందిరాన్ని గురించి మీరు చక్కగా శ్రద్ధను వహించి నాకెంత పెద్ద మందిరం ఇచ్చావు, నేను ఒకరోజు మందిరం అంతా పరిచర్య చేసుకుంటాను. పరిచర్య చేసి బోల్డంత ఆశీర్వాదం అండి బాబు. నేను మందిరం కొరకు నేను పరిచర్య చేస్తాను. మామూలుగా మన ఇళ్లల్లో ఆ ఉన్న 2 గదులు ఊడ్చుకోవడానికి నడుము మీద చేపెట్టి నువ్వు ఊడువయ్యా అని అంటూ ఉంటారు. నువ్వు ఊడువయ్యా, నేను ఊడవలేను కానీ నడుము నొప్పి. ఊడ్చి చెత్త బయటపడేయడానికి కూడా కొంతమందికి కష్టం. ఓడుస్తూ ఉంటారు, మొత్తం తలుపు చాటును పెడతా ఉంటారు. ఎప్పుడుకో గుర్తు వచ్చినప్పుడు తీసి బయట పారబోస్తుంటారు. మరి ఇంత పెద్ద మందిరాన్ని శుభ్రపరచాలంటే ఇంకెంత విలువ ఉంటుంది చెప్పండి. ప్రియులారా, దేవుని మందిరం కొరకు నువ్వు శ్రమపడాలి. దేవుని మందిరం కొరకు నువ్వు కష్టపడాలి. దీనికి ఎవరు చెప్పనవసరంలా. పాస్టర్ గారు ఫోన్ చేసి మీరు రండి ఈ వారం అయినా నువ్వు రానా ఈ వారం అని చెప్పనవసరంలా. ఇది నా దేవుని ఇల్లు, నా దేవుని ఇంటి కొరకు నేను శ్రమపడాలి. హృదయపూర్వకంగా మీరు శ్రమపడండి ప్రియులారా, హృదయపూర్వకంగా శ్రమపడండి. దానికి తగ్గిన ప్రతిఫలం రెట్టింపుగా ప్రభు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పని అవసరం లేదు దీనికి. ఎవరు చెప్పను పాస్టర్ గారు చెప్తేనే చేస్తాం అనుకోకూడదు. నా దేవుని ఇల్లు శుభ్రంగా ఉంటే నేను శుభ్రంగా, నా ఇల్లు శుభ్రంగా ఉంటుంది, నా ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుందని నీవు ఆ దిశగా నువ్వు సమర్పించుకొని ఒక విలువైనటువంటి క్షేమాన్ని పొందటానికి మనిషే దేవుని దగ్గర చేరి ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఒకవేళ పరిచర్యకు దూరం అయిపోయావేమో, ఒకవేళ సహవాసానికి దూరమై ఉన్నావేమో, ఒకవేళ వాళ్ళు నన్ను మెచ్చుకోవట్లేదు, నన్ను గణపరచుకోవట్లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోయి వెనకడుగు వేస్తున్నావేమో. ప్రియులారా, దేవుడు మనల్ని గణపరచాలి, దేవుడు మనల్ని హెచ్చించాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తే దాన్ని ఎవ్వరు కాదనలేరు. నీవు దేవుని కొరకు ఎంత శ్రమ పడతావో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం మన జీవితకాలం అంతా మనం అనుభవించి తీరుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో బ్రతిములాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు.
దేవునికి అయిష్టంగా మనం ఎక్కడ ఉన్నా కానీ నీవు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలో ఆడుతూ నువ్వు ప్రార్థన చేస్తే, నేను నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్న దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేసి, ఏ స్థితిలో నీవు నలిగిపోయావో, ఏ స్థితిలో మాటల చేత నీవు బాధించబడ్డావో, ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి వేసారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయావో, నీవు దేవుని దగ్గర కోరుకుంటే ఆయన నీ హృదయంలో మనస్సులో ప్రశాంతతనిచ్చి ఆనంద సంతోషాలతో వర్ధలింపచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో పరిపూర్ణ సంతోషం, పరిపూర్ణ ఆనందం ఆయన మన జీవితానికి అనుగ్రహించేవాడు. చివరి మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. మరువక మిమ్మును ఆశీర్వదిస్తాడు, మరువక మిమ్మును ఆశీర్వదిస్తాడు. 115వ కీర్తన, 115వ కీర్తన 12వ చరణం. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఇశ్రాయేలులను ఆశీర్వదిస్తాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. ఏ తారతమ్య భేదము లేకుండా దేవుడు మనల్ని మరిచిపోకుండా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తున్నాడట. ఈ రోజున ఆశీర్వాదాన్ని పొందటానికి ఒక సేవకుడైనా ఒక విశ్వాసి అయినా ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి నీవు సంసిద్ధంగా ఉండాలి. దేవా, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నాకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించడానికి కోరుకోవాలి. సేవ చేస్తున్న సేవకులు కోరుకోవాలి, దేవా నేను చేస్తున్న పరిచర్య, నేను చేస్తున్నటువంటి సేవ ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకి ఒక రక్షణాధారమైనటువంటి వ్యక్తిగా నేను మార్చబడేటట్లు ఆ విధంగా నా పరిచర్యని మీరు దీవించండి దేవుని దగ్గర కోరితే, ప్రార్థన ఆలకించువాడిని దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. 13లో రాయబడింది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. పిన్నలనేమి పెద్దలనేమి. ఆశీర్వాదం అంటే భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తాడట. భయభక్తులు అంటే పాస్టర్ గారు చూసినప్పుడు దండంగా గడగడగడగలాడుతా, అది కాదు. పాస్టర్ గారిని చూసినప్పుడు చీపురు ఎత్తుకొని తిరగటం, అది కాదు. భయభక్తులు అంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడని ఒక భయభక్తులు మనకు ఉండాలి. దేవుడు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆశీర్వదిస్తాడట. కొందరు చూడాలన్నట్టుగా చేస్తూ ఉంటారు పరిచర్య, దాంట్లో పెద్ద ఆశీర్వాదం ఉండదు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నా ప్రభువు నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలని కోరుకుంటే, ప్రియులారా, దేవుని దీవెన నీ కుటుంబానికి ఇవ్వబడుతుంది. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినా ఆమె చెప్పే మాట ఏంటంటే,
అయ్యా పాస్టర్ గారు, ఆశీర్వాదం అనేది ఏ ఇంటికి వెళ్ళకూడదు, ఆ ఇంటికి కానీ ఈ ఇంటికి కానీ. చాలామంది ఉన్నారు క్రైస్తవులు, ఎవరింటికి వెళ్ళకూడదు, నేను తలుపులు తెరిచి పెడతాను, డైరెక్ట్గా నా ఇంట్లోకి రావాలి, ప్రార్థన చేయండి అనేది. ఆశీర్వాదం తిన్నగా నా ఇంట్లోకి వచ్చేయాలా. పొరపాటున ఆ ఇంటికి కానీ ఈ ఇంటికి కానీ వెళ్తే నేను ఒప్పుకోను, నా ఇంటికి రావాలి ఆశీర్వాదం అనేది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నా పాస్టర్లు, మేము వెళ్ళి ప్రార్థన చేస్తున్నా ఆ ఇంట్లోకి ఆశీర్వాదం రావట్లే. పాములు వస్తున్నాయి, పాములు తలుపు తెరిచి పెడుతుంది, ఆశీర్వాదం రావాలని పాములు వస్తున్నాయి లోపలికి. ఈమె ఎవరి ఇంట్లోకి ఆశీర్వాదం పోకూడదని అంటుందా, వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నారు, ఈమె తప్ప. మందిరానికి వచ్చి గొడవ వేసుకుంది ఒకరోజు, మీ ప్రార్థనలో పవర్ లేదనుకుంటా అని. మీ ప్రార్థనలో పవర్ లేదు పాస్టర్ గారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? నేను అన్నాను, అమ్మా నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఒకటే. నువ్వేమో ఈస్టర్ పండగకి వస్తావు చర్చికి, గుడ్ ఫ్రైడేకి సిలువ వేయడానికి వస్తావు ప్రభుని, ఈస్టర్ పండగకేమో సమాధిలో లేపడానికి వస్తావు. యేసు ప్రభు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ రోజు వస్తావు, మూడు సార్లు వస్తావు, ఇక తర్వాత కనబడవు. ఆశీర్వాదం రావాలంటే ఎలా వస్తుంది? సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధికి వచ్చి ఏదో కానుకిచ్చుకొని వెళ్ళిపోతే కాదు. అందరు పాస్టర్లను రమ్మని చెప్పేది, నెల వచ్చేసరికి మొదటి తారీఖున అందరిని రమ్మనేది, ఏ భేదం లేదని అందరికి కవర్లో 20 రూపాయలు పెట్టి కానుకిచ్చేది. ప్రతి పాస్టర్కి 20 రూపాయలు కానుక. రాకపోతే ఒప్పుకోదు, మళ్ళా రాకపోతే ఏం పాస్టర్ గారో నా కానుకంటే అంత లెక్కలేదు మీకు, వచ్చి తీసుకెళ్ళండి కానుక అని ఫోన్ చేసేది. ఆయన 100 రూపాయలు ఛార్జీ పెట్టుకుని రావాలి ఈమె కానుక కొరకు, 20 రూపాయల కానుక కొరకు. ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈమె, అందరికీ ఇస్తూ ఉంటుంది. ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ సంఘానికి కట్టుబడి ఉండదో. వచ్చిన దశంభాగం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా, దేవుడికి ఇవ్వాలి కదా. ఆమె ఎంత జ్ఞానవంతురాలో చెప్పనా, దశంభాగం ఇచ్చే టయానికి కోటం పెట్టించుకునేది. దశంభాగం డబ్బులతోనే కోటం పెట్టి జనాలకు భోజనాలు పెట్టి మిగిలిన కానుక కవర్లో పెట్టి దశమ భాగం అని ఇచ్చేది. ప్రతిసారి ఇదే తంతంతో దేవుడికి ఇచ్చేయాలి కదా, నీ డబ్బులతో నువ్వు పెడితే బాగుంటుంది. దేవుడి డబ్బులు మళ్ళీ జనాలకు పెట్టి నువ్వు లేనిపోయిన కీడు తెచ్చుకుంది కాక వచ్చి తిన్నోళ్ళందరికీ లేనిపోయిన కీడు తెప్పించి అందరికి నెమ్మది లేకుండా చేయటం మంచిది కాదు కదా. దేవుడికి ఇచ్చేయాల్సింది దేవుడికి ఇచ్చేయాలి. ఆ డబ్బులతోనే మరలా పెట్టి కోటం పెట్టి మరమరాలు పంచిపెట్టి బెల్లపు చెక్కలు పంచిపెట్టి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత కోటం అండి, రండే కృతజ్ఞత కోటానికి అని చెప్పి అందరికి మరమరాలు బెల్లపు చెక్క పంచిపెట్టి దేవునికి స్తోత్రం, దేవుడు నాకు మేలు చేశాడు హల్లెలూయా అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవుని ఆశీర్వాదం పొంది ఈరోజు కూడా అట్లాగే ఉంది. ఆ అమ్మ ఈరోజు కూడా అట్లాగే ఉంది, ఆశీర్వాదమే లేదు. ఆ ఏరియా అంతా బిల్డింగ్లన్నీ మారిపోయినాయి కానీ ఇళ్ళన్నీ మంచిగా కట్టుకున్నారు, ఇవి మాత్రం అట్లాగే ఉంది. ప్రియులారా, నీ జీవితంలో ఏదో సంవత్సరానికి 3 సార్లు దేవునికి సన్నిధికి వస్తే సరిపోదు. నీవును నీ పిల్లలను నీ కుటుంబ సభ్యులను వృద్ధి పొంది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే, దేవుడు నిన్ను మర్చిపోకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే దైవ సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే చెప్పండి, తెలుసు ఆదివారం పూట పెళ్లి చూపులకు వెళ్తారు, 1000 దినాల కంటే శ్రేష్టమని తెలుసు. ఆదివారం పూట పొలం పనికి రండి, ఈరోజు కూలి ఎక్కువ ఇస్తామంటే అటు వెళ్ళిపోతారు చర్చికి రాకుండా. అట్లా మానేసి ఎన్ని వేల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారో నాకైతే తెలియదు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతే మనకు ప్రయోజనం ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. నువ్వు ఏ సహవాసానికి చెందిన వ్యక్తివైనా కానీ దేవుని సన్నిధికి కేటాయించండి. 6 దినాలు ప్రభు నీకు ఇచ్చాడు, 6 దినాలు కష్టపడు, రాత్రి పగలు శ్రమపడే ఇబ్బందే లేదు. ప్రభు నీకు ఇచ్చిన దినాన్ని ప్రభు దినం కొరకే కేటాయించి ప్రార్థనకి నువ్వు వెళ్ళి
ఆ దినమంతా దేవుని నామాన్ని నీవు మహిమపరిచేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. అప్పుడే దేవుని ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుతావు. నీవు వృద్ధి పొంది నీవు ఆశీర్వదించబడి గొప్ప క్షేమాన్ని గొప్ప మేలును పొందగలిగే వ్యక్తివిగా మార్చబడుతా. దేవుని ఆశీర్వాదం నీ ఇంటి మీద ఉంటుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వాక్యంలో మొదటి వాక్యంలో రాయబడుతున్న మాట, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వాడిని చూచితిని, అతని చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను అనే మాట అక్కడ కనబడుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వాక్యంలో దేవుని మందిరావరణాన్ని నిండుకొని ఉండెను. దేవుని వస్త్రపు చెంగులు నిండుకొని ఉన్నట్టు దేవుని సన్నిధిని. నీకు వస్త్రపు చెంగులు కనబడవు. నీవు లేచి స్తుతి ఆరాధన చేస్తూ ఆరాధిస్తున్నప్పుడు, చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ వస్త్రపు చెంగులు నీకు తగులుతూ ఉంటే ప్రభావం నీలోనికి ప్రవేశించి నీలో ఉన్న సమస్త విధములైన దోషము తొలగిపోయి నీ బ్రతుకులో ఎప్పుడు కని విని ఎరగనట్టు అద్భుత ఆనందాన్ని నీవు అనుభవిస్తా. నీవు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆ ప్రభావాన్ని, ఆ ప్రసన్నతను కోల్పోతావు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నీ జీవితంలో అద్భుతమైన మేలు పొందాలంటే, ఆయన నిన్ను మరువకుండా నీ జీవితంలో గణనీయమైన కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుని సన్నిధికి రావాలి. పిల్లరా, మీరు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఏమిటనంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, నేను వృద్ధి పొందాలి, నేను దీవించబడాలి, నీకు అయిష్టంగా ఏ క్రియల్లో ఉన్నా వాటిలన్నింటిలో నువ్వు విడుదల పొందాలి, నీవు నన్ను మరిచిపోకుండా విడిచిపెట్టకుండా నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేయండి అని దేవుని దగ్గర నీవు ప్రార్థన చేసుకోగలిగితే, ఈ రాత్రి మరువని విడువని యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి కోరుకుంటున్నాడు. అలాంటి ధన్యత యేసయ్య ప్రతి కుటుంబానికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? చాలాసేపు నుండి కూర్చున్నారు కదా, 2 నిమిషాల పాటు లేచి నిలబడి 2 నిమిషాలు చాలాసేపు నుండి కూర్చున్నారు. దేవుని సన్నిధిలో లేచి నిలబడి భయభక్తులు కలిగి, నేను నిన్ను మరువను అని వాగ్దానం చేశావు. ఎవరు అటు ఇటు పరుగులు తీయకండి. ఇది ప్రార్థన చేసుకునే విలువైన సమయం. ఇది ఈ సమయంలో నీవు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటేనే ఆశీర్వాదం ఉంటుంది. ఈ ప్రార్థన చేసుకునే టైంలో అటు ఇటు వెళ్ళిపోతే నీవు విన్న వాక్యం మంచి నేలలో పడిన విత్తనం లాగా ఉండదు. దుష్టుడు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోతాడు. శత్రువు ఎత్తుకుని వెళ్ళిపోయేటట్లుగా ఉండకూడదు. అందరు కనులను మూసి దేవుని దగ్గర విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించండి. నేను నిన్ను మరువనన్నావు కదా ప్రభువా, నా జీవితంలో మరొక గొప్ప కార్యాన్ని చేయండి. చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. నా జీవితంలో నీవు నన్ను మరిచిపోకుండా, ఇంతకాలం నా అంతట నేనే పోరాడాను సమస్యల కొరకు, నీవు నా పక్షంగా సింహాసనం మీద కూర్చొని వ్యాజ్యమాడుతానని చెప్పావు. నా జీవితంలో నేను మేలు పొందకుండా ఉన్నాను. కీబోర్డ్ కొంచెం సౌండ్ తగ్గించుకో, కొద్దిగా ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా జీవితంలో ఒక అద్భుతమైన మేలు కలగాలి. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు జరగాలంటే, సహోదరుడా, నా దేవుని ప్రజలారా, నిన్ను మరువక విడువక దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయాలంటే, అదుగో దేవుని సన్నిధిలో నీ మనసును, నీ నోటిని తెరచి ప్రభు దగ్గర ప్రార్థించు. ఇంతకాలం ఉద్యోగ ప్రయత్నాలు చేశావు, వ్యాపార ప్రయత్నాలు చేశావు, వివాహ ప్రయత్నాలు చేశావు, ఎన్నెన్నో అన్ని విషయాల ప్రయత్నాలు చేశావు. నీ అంతటి నువ్వే పోరాడావు. దేవునికి అవకాశాన్ని ఇవ్వండి. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మరువడు. నీవు మరిచిపోటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మరువక నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో గణనీయమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన నిన్ను మరిచిపోడు. ప్రియులారా,
ప్రభు నిన్ను మరవకుండా ఉండాలంటే నీవు ప్రార్థన చేసుకోవాలి. దేవా, నన్ను నీవు మరిచిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టవద్దు. నా జీవితంలో ఒక అద్భుతమైన మేలు చేయండి. ఆదరణ లేకుండా అల్లాడిపోతున్నానయ్యా. ఎంతోమంది నాకున్న వాళ్ళ ద్వారా నాకు నెమ్మది లేదు, సంతోషం లేకుండా బ్రతుకుతున్నాను, ఉత్సాహం లేకుండా బ్రతుకుతున్నాను. అయిన వాళ్ళు ఉన్నారు, అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నా. ఎవ్వరు నాకు లేరయ్యా. నన్ను విడిచిపెట్టక నా చేతిని పట్టుకోండి యేసయ్యా. నీ మాటను బట్టి నిన్ను ధైర్యం తెచ్చుకుంటున్నా, నీ మాటను బట్టి నిన్ను ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఈ వాగ్దానం నా జీవితంలో అక్షరాల నెరవేర్పును జరిగించండి. నా కుటుంబం పట్ల నెరవేర్పు జరిగించండి. నా పిల్లల పట్ల నెరవేర్పును జరిగించండి. మేము ఆశీర్వదించబడాలి ప్రభువా, మేము దీవించబడాలి ప్రభువా. నీవు మా పక్షంగా వ్యాజ్యమాడండి, మా పక్షంగా పోరాడండి ప్రభువా. మాకంటూ గొప్ప జయ జీవితాన్ని కలుగు చేయండి. మా కన్నీరు నాట్యంగా మార్చబడినట్లుగా అద్భుత కార్యాలు జరిగించండి. దేవుని దగ్గర నీవు ప్రార్థిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్యమైనటువంటి మేలు చేయటం ప్రారంభిస్తాడు. ఆయన మరువక మహాదుర్గమై ఉంటాడు. ప్రియులారా, ఆయన నిన్ను మరిచిపోకుండా ఉండాలి అంటే, మహాదుర్గంగా ఉండాలంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో నీ విశ్వాస జీవితాన్ని పరిశీలించుకోవాలి. మనిషిలాగా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావా? దేవుని మీద ఉండవలసిన విశ్వాసం లోకపు క్రియల మీద, లోకపు పద్ధతుల మీద, లోకపు ఆచారాల మీద, లోకపు నడవడిక మీద నీవు కొనసాగించబడుతున్నావేమో. దేవుణ్ణి అడుగు, అయ్యా, ఈ బలహీనతలు, ఈ లోకపు క్రియలు నాలో ఉండకుండా దూరం చేయండి అయ్యా. నేను బలపరచబడాలయ్యా. నన్ను మరిచిపోవద్దు యేసయ్యా. సౌలును విసర్జించినట్లుగా నన్ను విసర్జించవద్దు. సౌలును త్రోసివేసినట్టు నన్ను త్రోసివేయవద్దు. నా కుటుంబాన్ని త్రోసివేయవద్దు. నా పిల్లలను త్రోసివేయవద్దు. నా ప్రాంతాన్ని త్రోసివేయవద్దు. నన్ను మరువక నా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయండి. నా కన్నీటిని నాట్యంగా మార్చండి. నా బ్రతుకులో అద్భుత సంతోషాన్ని కలుగు చేయండి. అబాలా సరాబాకా బాలా కరాబాలా రిబా బాబా బాలా రిబాలాక శలబలక తురబలక తురబలక. నీవు పశ్చాత్తాపముతో దేవుని దగ్గర కోరుకుంటే, నీవు విశ్వాసివి, దేవుని కొరకు ఉండే వ్యక్తివి కదా, ఎందుకని దేవుని మీద నమ్మకత్వం కోల్పోయావు? ఎందుకని లోకం వైపు పరిగెడుతున్నావు? యేసయ్య లేడా? యేసయ్య ప్రేమ లేదా? యేసయ్య కృప లేదా? ఆయన నిన్ను పిలవలేదా? లోకంలో నుండి, సాతాను బంధకాల్లో నుండి నిన్ను విడిపించలేదా? యేసయ్య నీ జీవితంలో ఎంతో కార్యాలు చేశాడు కదా. నీవెందుకు కలవరపడుతున్నావు? ఎందుకు సందేహిస్తున్నావు? మిమ్ములను మీ పిల్లలను ఆశీర్వదిస్తాను. ఆయన మిమ్మల్ని వృద్ధి కలుగు చేయాలని కోరుతున్నాడు. మరిచిపోయే దేవుడు కాదు. ప్రియులారా, ఆయన నిన్ను మరిచిపోవట్లేదు. నీవే కొన్నిసార్లు మరిచిపోయి దేవుని విడిచిపెట్టేసి, ఆయన మార్గాన్ని విడిచిపెట్టి లోకం వైపు పరిగెడుతున్నావు. అయినా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నేను నిన్ను మరువను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ పిల్లలను ఆశీర్వదిస్తా, నీ పెద్దలను ఆశీర్వదిస్తా, అన్ని వయస్సులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాను. యాకోబు వంశస్థులను ఆశీర్వదిస్తాను. ఇశ్రాయేలు వంశస్థులను ఆశీర్వదిస్తాను. లేవీయులను ఆశీర్వదిస్తాను. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకోగలిగితే ఆయన నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుతూ రాత్రి దేవుని దగ్గర ప్రార్థించండి. దేవా, నీవు నన్ను మరిచిపోవద్దయ్యా. తల్లి తన బిడ్డను మరిచినా మరువవచ్చు గాని నేను నిన్ను మరువను అంటున్నాడు. ఆయన మనల్ని మరిచిపోయేటటువంటి వాడు కాదు. ఆయన మనం మరిచిపోడు. ఎవరు మనల్ని విడిచిపెట్టినా యేసయ్య మనం మరిచిపోవట్లేదు. అమ్మా, అయ్యా, ప్రభు నిన్ను మరిచిపోవట్లేదు. నీవే ప్రభుని విడిచిపెట్టేశావు.
యేసుతో సాంగత్యం చేస్తే, యేసయ్యతో నడిపించబడితే నీ జీవితం, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. జీవనోపాధికి నీవు చేసే ప్రతి ప్రయత్నం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఉంటున్న సంఘం ఆశీర్వదించబడుతుంది. నీ పరిచర్య విస్తరించబడుతుంది. నీవు దీవెనకరంగా మార్చబడతావు. సంపద దీవించబడుతుంది. పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. సకల సంపద చేత ప్రభు నీ కుటుంబాన్ని నింపి అద్భుతమైన ఆశీర్వాదాన్ని, ప్రతిఫలాన్ని కలుగు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో గణనీయమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి చేతులెత్తి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా 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 స్తోత్రం, 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 స్తోత్రం. నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసిన ప్రభు, ఈ నెలలో నేను మిమ్మల్ని ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని అక్షరాల ప్రతి ఒక్కరి పట్ల ప్రభు నెరవేర్పును జరిగించి స్థిరపరుచున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ ప్రభు జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. జీవనోపాధికై చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రాంతపు పరిచర్య, పరిసరాలలో ఉన్న పరిచర్యలు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిత్య ఆశ్రయ దుర్గమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. నీవు మమ్మను ప్రేమించి మా జీవితంలో మేలు చేయుటకై, నేను నిన్ను మరువను అని మీరు వాగ్దానం చేశారు. ఈ పూట సంఘపక్షంగా గత వారంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. వాగ్దానాలు నీ బిడ్డల పక్షంగా అక్షరాల నెరవేర్పు జరిగించండి ప్రభా. నీ ప్రజలందరూ దీవించబడాలి. ఈ కూడికలు అడుగు పెట్టిన ప్రతి వారు దీవించబడాలి. ఈ శబ్దయంత్రం ద్వారా నీ మాటలు ఆలకించిన వారందరూ దీవించబడాలి. మరువక విడువక ప్రతి వారి పట్ల గొప్ప కార్యాలు మీరు జరిగించి సహాయము చేయండి యేసయ్యా. ఎవరైనా నిన్ను విడిచిపెట్టి ఉంటే, లోకపు క్రియలు, లోకపు పద్ధతుల్లో నశించిపోతూ ఉంటే, ఈరోజు నీ ప్రజలు ప్రార్థన చేసుకున్నారయ్యా. ఆ బంధకాలలో నుండి విడిపించు యేసయ్యా. నీ ప్రజలను విడిచిపెట్టవద్దు. నీ రక్తం చేత కడగబడ్డారు. మీ నామానికి అవమానం కలగకుండా యేసయ్యా, చంటి పిల్లల మొదలుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడండి ప్రభువా. కంటికి రెప్పలాగా కాపాడండి ప్రభువా. ప్రతి వారు దీవించబడి మేలును పొందినట్లుగా గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నా. నీవు ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు. నీ ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు ఇవ్వండి. వారి వారి ప్రాంతాలకు నీ బిడ్డలు వెళ్ళబోతున్నారు, వారి వెంట వెళ్ళండి. ఆశీర్వాదానికి కారణభూతుడైన యేసయ్య, మరువక విడువక గొప్ప కార్యాలు చేసిన యేసయ్య, నీ ప్రజల వెంట మీరు తిన్నగా ఇళ్లలోకి వెళ్ళండి అయ్యా. వారి కుటుంబాలలో అడుగు పెట్టండి. ఒకవేళ అసమాధానం ఉంటే మీరు అడుగుపెట్టి సమాధానపరచండి. దుఃఖముతో ఉంటే దుఃఖము ఎగిరిపోయి నాట్యంగా మార్చబడాలి ప్రభా. ఒకవేళ కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటే నెమ్మది లేని పరిస్థితుల్లో నుండి విడుదల పొంది నెమ్మది సమాధానాన్ని పొందటానికి కృపద ఇచ్చేయండి. నీ బిడ్డలు క్షేమాన్ని పొందాలి, ఆరోగ్యాన్ని అనుభవించినట్లుగా ఘనకార్యాలు చేయండి అయ్యా. మరి ముఖ్యంగా ఈ చీరాల ప్రాంతంలో మీరు మాకు ఇచ్చిన ఈ పరిచర్యలను బట్టి స్తుతిస్తున్నా. స్థానికంగా సేవ చేస్తున్నటువంటి నీ దాసులు థామస్ పాస్టర్ను బట్టి, బ్రదర్ను బట్టి స్తోత్రం.
ఈ ప్రాంత పరిచర్యను మీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని వేడుకుంటూ ఉన్నాం. దయగల మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. చీరాల్లో మరొక చోట మీరు మాకు మందిరాన్ని ఇచ్చారు. ఆ చోట పరిచర్య చేస్తున్నటువంటి నిదాసుడు రాజు పాస్టర్ను బట్టి నీకు స్తోత్రం. ఆ ప్రాంతంలో పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి సిస్టర్స్ను బట్టి స్తోత్రం. నాయనా, నీ బిడ్డలకి విశేషమైన కృపనివ్వండి, అభిషేకాన్నివ్వండి. ఈ ప్రాంతాలకి మా దైవజనులు ఆలోచనను బట్టి పంపారు. అభిషక్తులుగా మీరు మార్చి ప్రాంతాలలో అభిషేకించి మీరు వాడుకోనండి నాయన. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, నోటికి బోరై నిలవండి. వారి నోట నుండి వెలువడే ప్రతి మాటలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా, గణనీయమైనటువంటి కార్యాలు మీరు జరిగించి సహాయం చేయమని వేడుకుంటూ కలుగునట్లుగా మీరు సహాయం చేయండి నాయన. ఈ ప్రాంతాలు పరిచర్యలు మీరు ఇచ్చారు. నీ దాసులు యేసన్న గారికి మీరు అనుగ్రహించినటువంటి ఈ ఆలోచనలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఇంకను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కదిలించబడాలి నాయన. ప్రవాహము వచ్చినట్లుగా ప్రజలు తండోపతండాలుగా నీ సన్నిధికి రావాలి. గుడారపు తాళ్లు విశాలపరచండి. అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నారు. స్థానికంగా ఉన్న సంఘస్థులందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఈ కొడుకుల పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వాయిద్య బృందాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారిలో కూడా విశేషమైన కృప, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ పరిసరాల్లో ఉంటున్న ప్రజలందరూ ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. ఈ కోడికని ఇంతవరకు దీవెనకరంగా జరిగించినందుకై నా తండ్రి ఒక దేవ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ ప్రాంత పరిచర్యకు కూడి వచ్చిన ప్రజలకు, ఈ ప్రాంతంలో సంఘానికి, సేవకులకు ప్రతి ఒక్కరికి దైవ కృప తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.